దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకు మధ్య వివాదం రాజుకుంది. సుప్రీం వ్యాఖ్యలపై రాష్ట్రపతి ముర్ము పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సూటిగా కొన్ని ప్రశ్నలు సైతం సంధించారు. ఇంతకీ ఏంటా వివాదం, ఏంటా ప్రశ్నలు? రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద 14 ప్రశ్నలను సంధించారు. కాగా కొన్నాళ్లుగా తమిళనాడు గవర్నర్ ఎన్ రవికి అక్కడి స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్ లో పెట్టి ప్రభుత్వ పాలనకు ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ స్టాలిన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్ కు కూడా కొన్ని నిర్దేశాలు చేసింది. 3 మాసాల్లోనే బిల్లులను అనుమతించాలని, లేని పక్షంలో న్యాయ సలహా తీసుకోవాలని పేర్కొంది. ఇది కూడా 3 మాసాల్లోనే పూర్తి కావాలని పేర్కొంది. అయితే సుప్రీం రాష్ట్రపతి ప్రస్తావన తీసుకురావటం అప్పట్లోనే న్యాయ చర్చకు దారితీసింది. రాజ్యాంగానికి ప్రతినిధిగా వ్యవహరించే రాష్ట్రపతికి లక్ష్మణ రేఖలు గీతగునా అంటూ పెద్దలు చర్చించారు. ఒకానొక సందర్భంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చకొచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము కూడా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయని సుప్రీంను ప్రశ్నిస్తూ 14 ప్రశ్నలను సంధించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు అలాంటి తీర్పు ఎలా ఇవ్వగలరని ముర్ము సుప్రీంను ప్రశ్నించారు. న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, ఆర్ మహదేవన్ ఇచ్చిన 415 పేజీల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.